తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శక్తిమాత క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం లోవా. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఆది పరాశక్తికి ఒక అంశగా విరాజిల్లుతున్న ఈ తలుపులమ్మ అమ్మవారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఉన్న లోవ క్షేత్రం ప్రకృతి అందాల నడుమ దట్టమైన అడవిలో ఉంటుంది. పూర్వం ఈ క్షేత్రాన్ని లోయ అని పిలిచేవారు. కాలక్రమంలో అదే లోవగా ఖ్యాతికెక్కింది. ఈ క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. తలుపులమ్మ అమ్మవారు కొలువైన లోవ క్షేత్రానికి చేరి ఆలయ ప్రవేశం చేద్దాం రండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకరాంకుశోజ్వల అంటూ తలుపులమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం తలుపులమ్మ లోవా. సుందర ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవి మధ్య ఈ దివ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతూ అలరారుతుంది. మహిమాన్వితమైన ఆది పరాశక్తి అనేక అంశాలతో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకపావనిగా అవతరించింది. దుర్గా, జగదాంబ, చండి, కాళిక, కాత్యాయని, చాముండి, వైష్ణవి లాంటి అనేక అంశాలతో ఆవిర్భవించి సర్వసృష్టి శక్తిమయం అని నిరూపించింది. అలా ఆదిశక్తికి మరో అంశంగా చెప్పబడుతోన్న తలుపులమ్మ అమ్మవారు భక్తులకు సిరులనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. భక్తులచే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా నిత్య నీరాజనాలందుకుంటున్న ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలుపులమ్మ ఆలయానికి ప్రధాన ద్వారాన్ని జాతీయ రహదారి పక్కగానే నిర్మించారు. దట్టమైన అడవిలో కొండల మీద ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తి శ్రద్ధలతో బయలుదేరుతారు. ఇక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి వచ్చే భక్తులలో భయాన్ని పోగొట్టి తీర్థయాత్ర సందర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. జగదేకమాత లలితాంబికాదేవికి చెందిన మరో అవతారంగా కొనియాడబడుతున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారు దుష్ట శిక్షణ, దీనజన రక్షణ కొరకు లోవ గ్రామంలో వేంచేసి ఉన్నారని భక్తులు చెబుతారు.
నిత్యము భక్తులతో రద్దీగా ఉండి ఓ సందడి వాతావరణాన్ని ఆవిష్కరించే ఈ ఆలయ ప్రాంగణంలోని దుకాణాలలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. ఓ శక్తిలోకాన్ని తలపించే ఈ ప్రాంగణంలో అమ్మవారిని స్మరించుకుంటూ ముందుకి కదులుతారు. తలుపులమ్మ అమ్మవారి ఆలయం కొండమీద దర్శనమిస్తుంది. ఈ కొండమీదకు వెళ్లడానికి విధిగా మెట్లను నిర్మించారు. భక్తులు ఈ మెట్ల మీదుగానే కొండమీదకు చేరుకుంటారు. మెట్ల మీదుగా ఆలయానికి చేరుకోలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు ఘాట్ రోడ్ను నిర్మించారు. ఈ ద్వారం గుండా వివిధ వాహనాల్లో అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः। प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्राक्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत्। సకల భాగ్య ప్రదాయిని తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఒకప్పుడు కీకారణ్యంలో ఎలాంటి వసతులకు ప్రయాణ సౌకర్యాలకు నోచుకోకుండా ఉండేది. కాలక్రమంలో ఈ ఆలయ అభివృద్ధికి అనేక మంది మహనీయులు తోడ్పాటునిచ్చారని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రలోని వాహనదారులంతా నూతన వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం అమ్మవారి పట్ల వారికున్న భక్తి విశ్వాసాలను తేటతెల్లం చేస్తోంది. అమ్మవారి ఆలయానికి బయలుదేరిన భక్తులు ముందుగా కైలాస గణపతి మందిరానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులకు కైలాస గణపతి ఆలయం ఒకటి దర్శనమిస్తుంది. ఏ పూజకైనా మొదట పూజలందుకునే స్వామి గణపతి. ఆ మహాదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు లేనిదే ఏ పని సజావుగా సాగదు. ఆ కారణంగానే గణపతి దేవుని దేవతలలో అగ్రదేవునిగా కీర్తించి సేవించడం చేస్తారు. ఆ విఘ్న వినాయకుడు తనని దర్శించుకునే భక్తులకు ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. తత్ఫలితంగా కైలాస గణపతిని భక్తి శ్రద్ధలతో సేవించుకుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటూ చేతులు జోడించి ప్రణమిల్లుతారు. లోవ గ్రామంలో తలుపులమ్మ అమ్మవారు కొలువై ఉండడానికి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. కృతయుగంలో ధీరుడైన మేరు పర్వతం తన స్వరూపాన్ని పెంచుకుంటూ పోవడంతో సూర్యభగవానుని రథమార్గానికి అడ్డు తగిలే పరిస్థితి ఏర్పడిందట. దానితో తల్లడిల్లిపోయిన మునులు అగస్త్యమునిని ప్రార్థించగా అగస్త్యుడు మేరువు దగ్గరికి వెళ్లి తాను దక్షిణ భారతయాత్రలకు వెళుతున్నానని, తాను వచ్చే వరకు మేరువుని అలాగే ఉండమని ఆదేశించాడట. దానికి మేరువు అంగీకరించాడట. దానితో అగస్త్యుడు తన యాత్రలో భాగంగా మార్గశిర బహుళ అమావాస్య నాడు కీకారణ్యంలో నడుచుకుని వెళ్తుండగా సూర్యాస్తమయమైందట. దానితో అగస్త్యుడు పాతాళగంగని సృష్టించి ఆర్ఘ్యం సమర్పించాడట. అనంతరం అలసిపోయి ఓ చెట్టు క్రింద నిద్రకు ఉపక్రమిస్తుండగా లోయలో పెద్ద కాంతితో లలితాంబికాదేవి ప్రత్యక్షమై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు తాను ఆ అడవిలో సంచరిస్తున్నానని చెప్పిందట. దానితో అగస్త్యుడు అమ్మవారిని పూజించి అందరికీ సర్వశుభాలు కలిగించడానికి ఆ ఆలయంలోనే ఉండమని ప్రార్థించాడట. ఆయన కోరిక మేరకు ఈ లోయలోనే కొలువైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ లోయ ప్రాంతమే కాలక్రమంలో లోవగా ప్రసిద్ధికెక్కింది. కైలాస గణపతిని దర్శించుకున్న భక్తులు అనంతరం
అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. ప్రశాంతమైన వాతావరణంలో కొండలలోకి చొచ్చుకున్నట్టుగా ఉన్న అమ్మవారి ఆలయం శక్తిలోకాన్ని తలపిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా వీక్షించి మైమరచిపోతారు. అనంతరం భక్తులు తలుపులమ్మ అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని, తల్లి జగన్మాత, తలుపులమ్మ తల్లిగా వెలసిన నీవు మా పూజలందుకుని మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. ఇక్కడ తలుపులమ్మవారు అనేటువంటి పేరు, అమ్మవారి పేరు యాక్చువల్గా తలంపులమ్మ. తలంపు అనేటువంటి పేరు అమ్మవారికి రావడానికి సుమారు 300 సంవత్సరాలకి పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా సరే ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపలా వచ్చి వాళ్ళ మంచి చెడ్ల కోరికలు తీర్చేవారట. అందుకు తలంపులమ్మ అని చెప్పేసి పిలుచుకునేవారండి. 2 కొండల మధ్య లోయలో అమ్మవారు వెలిసారు కాబట్టి లోయ అనేటువంటి దాన్ని లోవగా మారిందండి. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి చేసే పూజలు, కుంకుమార్చనలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఆయా పూజలు నిర్వహించి తరిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో కుడివైపు భాగాన భక్తులకు పూజా మండపం దర్శనమిస్తుంది. ఈ మండపంలో అమ్మవారికి నిత్యము కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. విశాలంగా దర్శనమిచ్చే ఈ మండపం మధ్య భాగంలో తలుపులమ్మ అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తుంది. అమ్మవారి గర్భాలయానికి ప్రతిగా ఇక్కడ ఈ పంచలోహ విగ్రహానికే పూజలు చేయించుకోవలసి ఉంటుంది. ఆ కారణంగానే భక్తులు ఇక్కడ అమ్మవారికి తమ శక్తి అనుసారం పూజలు జరిపి తరిస్తారు. లోవలో వేంచేసి ఉన్న తలుపులమ్మ అమ్మవారు సకల భాగ్య ప్రదాయినిగా పూజలందుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారిని పూజించిన ముత్తైదువులందరూ దీర్ఘ సుమంగళిగా ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. అలాగే సంతానం లేనివారు ఇక్కడ అమ్మవారిని పూజిస్తే సంతాన యోగం కలుగుతుందని చెబుతారు. కన్నెలందరూ నీదు మందనలు పొందగా కళ్యాణవతులు కాగలరు గోయమ్మ. పసుపు నీ పాదాల భక్తితో పోయంగా నా పతికి ధర్మపద తెలిపెదవు అమ్మా. గంధమే నీ కంఠర వందంగరాయంగా ఆ కంఠ పంటవై ఉందు అమ్మా.
భాగ్యములో సగెదవు అమ్మా. తలుపులమ్మ తల్లి దయవల్లో మరి అమ్మవారి అనుగ్రహమో తెలియదు కానీ అన్ని విధాలా బాగుందండి. తలుపులమ్మ తల్లి అంటే మాకందరూ నమ్మకం కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పని మొదలు పెట్టాము. ఇబ్బంది ఏం లేకుండా పని కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్లోజింగ్ లో కూడా మళ్ళీ వచ్చి మేము దర్శనం మొక్కు తెచ్చుకుని వెళ్తున్నాం. శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఏటా చేసే జాతర ఉత్సవాలు అత్యంత నయనానందకరం. భక్తి విశ్వాసాలే పెట్టుబడిగా పెట్టి భక్తులు ఆయా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం. ఉత్తర కోస్తా జిల్లా ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న తలుపులమ్మ తల్లి అమ్మవారు వాహన చోదకులకి ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్నారు. ఆయా జిల్లాల్లో ఏ కొత్త వాహనం కొన్నా భక్తులు ముందుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి పూజలు జరిపించటం చేస్తారు. అలా చేస్తే ఆయా వాహనాల వల్ల తమకెలాంటి నష్టాలు కష్టాలు కలగకుండా అమ్మవారు ఆశీర్వదిస్తారని భావిస్తారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే వెహికల్స్ కొన్నవారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏ వెహికల్ తీసుకున్నా సరే ముందు అమ్మవారి గురించి దర్శించుకొని అమ్మవారిని దీవించిన తర్వాత వెహికల్ని మేము వాడడం జరిగింది. లోపల కొండ మీద కొలువైన అమ్మవారిని నేరుగా దర్శించుకోలేని భక్తులు జాతీయ రహదారి పక్కనున్న ఈ అధునాతన ఆలయంలోని తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని తరిస్తారు. తలుపులమ్మ అమ్మవారి దర్శనం సర్వ పాపాలను హరించడమే కాదు, సకలైశ్వర్యాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే అమ్మవారి దర్శనం సంధ్యా సమయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఉంటుంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి తుని వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడ నుంచి ఈ దివ్యాలయానికి బస్సులో చేరుకోవచ్చు. తల్లి జగజ్జనని తలుపులమ్మ తల్లి రక్షించు అనగానే వచ్చి అక్కున చేర్చుకునే మాత తలుపులమ్మ. లలితాంబిక అమ్మవారి మరో అవతారంగా పూజలందుకుంటున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.